హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారా. ఈరోజు మోమోస్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి మనము మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటాము. నార్మల్గా మోమోస్ అంటే మనము షాప్లో కొనుక్కున్నా లేకపోతే బయట ఎక్కడైనా తిన్నప్పుడు అవి మైదాతో చేస్తారు. అలా కాకుండా మనం ఈరోజు వీట్ ఫ్లోర్తో చేసుకున్నాము. దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. దీనికి మొదటగా ఒక కడాయి తీసుకొని నూనె వేసి దానిలో తెల్లగడ్డలు బాగా సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మొదట తెల్లగడ్డ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్కి ఫుల్గా ఆ గార్లిక్ ఫ్లేవర్ పడుతుంది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్లోని వైట్ పార్ట్ ఉంది కదా, దాన్ని సన్నగా కట్ చేసుకొని ఆ ఆనియన్ని వేసుకొని 20 to 30 సెకండ్స్. ఇక్కడ మనం ఉపయోగించే వెజిటబుల్స్ అన్ని మనం ఎక్కువసేపు సాటే చేయవలసిన అవసరం లేదు. ఇవి కొంచెం క్రంచీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత పొడవుగా తురుముకున్న క్యాబేజ్, క్యారెట్ వేసి దాన్ని కూడా ఒక 20 to 30 సెకండ్స్ వరకు సాటే చేసుకొని లాస్ట్లో క్యాప్సికమ్ వేయాలి. క్యాప్సికమ్ ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి. తర్వాత సోయా సాస్, వెనిగర్, షుగర్, సాల్ట్ వేసుకొని కొంచెంసేపు బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము దీనికి మోమో చట్నీ కూడా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కారం వచ్చేసి పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన విధంగా తీసుకోండి. తర్వాత ఇది బాగా సాటే చేసుకున్న తర్వాత గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా స్ప్రింగ్ ఆనియన్లు, అది సన్నగా కట్ చేసి లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనము గోధుమ పిండి తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి ఎప్పుడు కూడా మనం స్టీమ్ చేసినప్పుడు అది ఉడకదు. దాన్ని ఒకసారి మనము ఫ్రై చేసి కానీ మనము ఉడకబెట్టామంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. తర్వాత ఇది ఒక 5 to 10 మినిట్స్ వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. మంచి అరోమా వస్తుంది. తర్వాత తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని ఒక చపాతీ డో మాదిరి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 15 to 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇద్దాం. ఈ టైంలో మనము మోమో చట్నీ తయారు చేసుకున్నాము. దీనికి ఒక బౌల్లో నీళ్లు వేసి మనకు కావలసిన కారానికి కావలసినంత ఎండుమిర్చి వేసి బాయిల్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మిక్సీ జార్లో తెల్లగడ్డ, మనం ఉడికించుకున్న ఎండుమిర్చి, టమోటో సాస్, తర్వాత షుగర్, వెనిగర్, సాల్ట్ కొంచెం, ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు రెస్ట్ ఇచ్చాం కదా గోధుమ పిండికి, దాన్ని తీసుకొని ఈ మాదిరి చిన్న చిన్న చపాతీలుగా, మరీ తిక్కుగా చేసామంటే కూడా ఇది ఆవిరిలో మనము స్టీమ్ చేస్తాం కాబట్టి ఉడికేదానికి కష్టంగా ఉంటుంది. నేను ఇప్పుడు చూపించాను కదా వీడియోలో, అంత థిక్నెస్లో తయారు చేసుకొని ఫిల్లింగ్ మధ్యలో పెట్టి ఈ మాదిరి మనము పరాటాకి మోదక్ తయారు చేస్తాం కదా, ఆ మాదిరి అంతా ఒక మోదక్ మాదిరి దగ్గరికి చేసుకుని దీన్ని పైన వచ్చేసి దాన్ని సీల్ చేసేయాలి. ఇది నాకంతా, నేను మోమోస్లో అంత ఎక్స్పర్ట్ కాదు, అంత బాగా చేయలేదు. మీరు బాగా చేసుకోండి దీన్ని. తర్వాత ఇవన్నీ ఇలా తయారు చేసుకొని మనం దీన్ని 8 to 10 మినిట్స్ వరకు స్టీమ్ ఇస్తే దీనికి సరిపోతుంది. ఇవి మనము తయారు చేయడమే కొంచెం మనకి టైం పడుతుంది, కానీ స్టీమ్ తొందరగా అయిపోతుంది, తినడం కూడా చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటాయి. మోమో చట్నీ ఇప్పుడు నేను చూపించిన చట్నీతోటి తిన్నారంటే చాలా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. పిల్లలు కుడుములు తినమంటే తినరు, ఇది తినమంటే తింటారు. దీనిలో వెజిటబుల్ ఉంది, వీట్, కాబట్టి మనం పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చూడండి, మనం ఇంట్లోనే వీట్ ఫ్లోర్ తోని ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.